కవలల రాకతోటి మెగా కుటుంబంతో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదల దంపతులకు కవలలు జన్మించిన శుభవార్తతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. జనవరి 31వ తేదీన ఉపాసన ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీ మొత్తం సంతోషంలో మునిగిపోయింది. ఇక తల్లి పిల్లలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు ఆనందంగా వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు తమ కుటుంబంలోకి చిన్నారులను స్వాగతించడంతో ఎంతో సంతోషంగా ఉందని, అభిమానుల ప్రేమ, ప్రార్థనలు, ఆశీర్వాదాలకు కృతజ్ఞత తెలుపుతూ సందేశం పంపించారు. ఇక మెగా ట్విన్స్కి ఏం పేర్లు పెడతారా అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 12వ తేదీన పిల్లలకు ఉపాసన వాళ్ళ అమ్మగారింట్లో నామకరణం జరిగింది. ఇక కవలలకు అమ్మాయికి అన్వీరాదేవి అని, ఇంకా బాబుకి శివరాం అని పేర్లు పెట్టినట్లు తెలుస్తుంది. శివరాం అంటే చిరంజీవి పూర్తి పేరు శివశంకర వరప్రసాద్ కదా, దాంట్లో శివ అని, రామ్ చరణ్లో రామ్ అని శివరాంగా పేరు పెట్టారు ఆ బాబుకి. కుమార్తె పేరుకు ధైర్యవంతురాలు అనే అర్థం వస్తుందని, కుమారుడి పేరు చిరంజీవి, రామ్ చరణ్ల పేర్ల కలయిక ఉన్నట్లు టాక్.